హాయ్ హలో మీకు నేను ఒక వీడియో పెట్టాను గుర్తుందా? సొరకాయని ఎలాగ సేవ్ చేసుకోవాలి ఇలా కవర్లో పెట్టి అని ఒకటి పెట్టాను గుర్తుందా? ఇదిగో అప్పుడు నేను పెట్టిందేనండి ఈ కవరు. సొరకాయ కూడా అదే. ఇదిగో ముక్క కట్ చేశాను. కట్ చేయకముందు నేను వీడియో తీయాల్సింది మర్చిపోయాను. ఇదిగోండి ఇలాగైతే ఉంటుంది. ఇది కుళ్ళు కాదండి, ఇది లేతకాయ అవ్వడం వల్ల ఇలాగ మీకు లోపలంతా గుజ్జు అలానే ఉందన్నమాట. ఇదిగోండి ఇలాగైతే ఉంది. ఇది కొళ్ళలేదు, ఎర్రబడింది అంతే. ముక్క కోసిన తర్వాత ఇదిగోండి చూసారా ప్రూఫ్. నేను వీడియో పెట్టి దీన్ని లోపల దాచి నేను దగ్గర ఒక వారం పైనే అయింది. 8 రోజులు పైనే అవుతోంది. 8 రోజుల తర్వాత నేను ఈ సొరకాయని మళ్ళీ బయటికి తీశాను. ఇప్పుడు ఈరోజు పప్పు చేద్దామని. చూడండి ఇంత ముక్క అయితే కట్ చేశాను. అస్సలు పాడవదండి. ఈ చిట్కా మీకు ఉపయోగపడుతుంది అనే నేను మళ్ళీ చేశానన్నమాట. చూసారా ఇలాగా చక్కగా. ఇప్పుడు మళ్ళీ కూడా ఇందులో పెట్టేస్తున్నాను. పెట్టేసి దీనికి చూసారా కన్నాలు ఉన్నాయి ఈ కవర్కి. ఇప్పుడు మన జొమాటోల్లో వాటిల్లో వస్తాయి చూసారా, అట్లాంటి కవర్లు అనమాట. ఆ కవర్లు నేను ఎప్పుడు కూడా పారేయకుండా ఇలానే దాచిపెట్టుకుంటాను. దాచిపెట్టుకుని ఇలానే కూరలు ఇలాంటివన్నీ కూడా, ఆకుకూరలు, కొత్తిమీర అలాంటివన్నీ కూడా వాటిల్లోనే పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అలా వచ్చిన కవర్లో మళ్ళీ సొరకాయనైతే దాచాను. చిన్న ముక్క అయితే పెసరపప్పులో వేసి పప్పు చేద్దామని అయితే తీసి పెట్టానమాట. ఇది వీడియో మీకు నచ్చితే లైక్ తప్పకుండా చేయండి. ఈ ఉపాయాన్ని మీరు కూడా పాటించండి. ఓకేనా? బాయ్.